ఎందుకంటే ఒక కంప్లైంట్ ఎవరైనా ఫిర్యాదుదారుడు పలానా తప్పు జరిగింది, పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పొజిషన్ ఈరోజు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ పులివర్తి నాని గారు ఎంత దుర్భాషలు, ఎంత నీచాది నీచంగా ఒక రిటైర్డ్ జడ్జి 28 ఏళ్లు ఆయన జడ్జి సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జి, అదేవిధంగా వృద్ధ దంపతులు 86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమోహనరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఒకదంతా ఆగలేదు, వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ఇది అయిన తర్వాత ఒక్కొక్క మండలం నుంచి 50 నుంచి 60 మంది, సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పాత ర్యాలీ కేసులు కావచ్చు, చిన్న చిన్న డమ్మీ కేసులంతా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించుకొని నోటీసులు ఇచ్చి మీ అందరూ విచారానికి రావాలని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం అడిషనల్ ఎస్పీ రఘుమోహనరాచారి గారు చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు, ఇలాంటి ఎస్పీ గారులు ఉండడం సమాజానికి నిజంగా బాధాకరం. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారో లేదా టీడీపీ పార్టీకి పనిచేస్తున్నారో ప్రజలకు ఒకసారి మీ సమాధానం చెప్పాలి. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, మేము ఫిర్యాదు చేసిన దానికి వచ్చిన దానికి ఇన్ని కేసులు పెట్టారు. మేము అడిగాం మిమ్మల్ని, మా కేసు ఏమైంది స్వామి, మేము ఇచ్చాం కదా ఆ రోజు కేసు, మా కేసు ఏమైందని అడిగితే అవన్నీ బూతులు కాదంట. పులివర్తి నాని గారు మాట్లాడిన ఏ ఒక్క మాట బూతు కాదంట. అదేదో పురాణాలో లేదో ఏమో నాకు తెలియదు, కానీ అడిషనల్ ఎస్పీ గారు అవన్నీ ఏవో మంచి మాటలు ఏదో నువ్వు విన్నట్టు, చాగంటి ప్రవచనాలు విన్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఇవన్నీ బూతులు కాదు, అవన్నీ మంచి మాటలు, దీని కేసు నమోదు చేయలేమని చెప్పి మా అందరూ రిటర్న్గా పేపర్ ఇవ్వడం జరిగింది. ఇంత నీచంగా మీరు దిగజారాలా అని చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగుతున్నాను. తప్పకుండా ఈరోజు ఎస్ఏలు కావచ్చు, సిఏలు కావచ్చు, ఎవరైతే దానికి సంతకాలు చేసి మాకు ఇచ్చారో నోటీసులు వాళ్ళందరినీ కూడా కోర్టుల మెట్లు ఎక్కేలాగా మేము తప్పకుండా దీని మీద బలంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి ఈ రోజు ఇక్కడ మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా. ఇదొక్కటే కాదు, మమ్మల్ని ఒక 200 మందిని చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీస్ లో ఇంకో 2 భయభ్రాంతులు చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థ మీద భుజాలు పెట్టి గన్నుగాల్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తా ఉంటే, వాళ్ళ భుజాలు ఇచ్చే ప్రయత్నం ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తా ఉంటే తప్పకుండా ఆ పోలీసు వ్యవస్థ ఎవరైతే అందరూ అని చెప్పను, ఎవరైతే కొంతమంది అధికారులు టీడీపీకి తొత్తు కాస్తారో వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టేలాగా, న్యాయ పోరాటం ఎలా ఉంటుందో చూపించేలాగా మేము కూడా ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాము, ఈ రోజు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. అందుకోసం చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మండలానికి ఒక న్యాయ డివిజన్ అని చెప్పి ఒక 3 నుంచి 4 మంది మన సీనియర్ న్యాయవాదులు ఎవరిని వాళ్ళందరినీ మేము నియమించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక న్యాయ డివిజన్ ఒకటి మేము నియమిస్తున్నాం. దీని ద్వారా ఎక్కడైతే ఫిర్యాదులు వస్తాయో అవన్నీ కూడా ఫిర్యాదులు మేము అన్ని తీసుకొని ఎవరైతే పోలీసు అధికారులు తప్పు చేస్తారో, అవినీతి చేస్తారో, లేదంటే ఈ విధంగా తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరి మీద సివిసికి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ బినామీ యాక్ట్కి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏసీబీకి కావచ్చు, విజిలెన్స్కి కావచ్చు, లోకాయుక్తకు కావచ్చు, గవర్నర్కి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్కి కావచ్చు, మాకున్న ప్రతి ఒక్క ఛానల్, హ్యూమన్ రైట్స్కి కావచ్చు, మాకు అందుబాటులో ఉండే ప్రతి ఛానల్లో ప్రతి ఒక్క మాకు అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు అనుకోవచ్చు ఫిర్యాదులే కదా అని చెప్పి, ఎక్కడైనా ఒక్క చోట మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఈరోజు తెలియజేస్తున్నా, మా మీద మీరు పెట్టే కేసులు తప్పుడు కేసులు. మా నాన్నగారి మీద 78 కేసులు పెట్టారు. అందులో లాస్ట్ 5 ఏళ్లలో సుమారు 69 కేసులు కొట్టేయడం జరిగింది తప్పుడు కేసులు అని చెప్పి. మా నాయకుల మీద ఎవరి మీద కేసులు పెట్టినా కూడా అవన్నీ తప్పుడు కేసులు కాబట్టి కొట్టేయడం జరుగుతుంది. కానీ మీరు తప్పు చేసే కేసులు పెడుతున్నారు. మీరు ఒక పార్టీకి తొత్తుగా వస్తున్నారు కాబట్టి
మీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాను, ప్రమోషన్స్ కావచ్చు, మీరు రిటైర్డ్ అయినా కూడా మీకు దాని పరివంశాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి ఇక్కడి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొకరు కూడా తెలియజేస్తున్నా, కొంతమంది అనుకోవచ్చు నాయకులు, టీడీపీ నాయకులు పురువెల్లి నాని గారు కేసులు పెట్టి ఇంకోటి పెట్టి మేము భయభ్రాంతులు చేస్తే మాకు వైఎస్ఆర్సీపీ క్యాడరు టీము కొంత వెనక్కి ఒక అడుగు అట్లా ముందుకు ఆలోచిస్తారా అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందే పోరాటాల పార్టీ. పోరాటాలతో జగనన్న 16 నెలలు అక్రమంగా అరెస్ట్ చేస్తేనే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షానికి వచ్చింది. ఆ రోజు మీరు చేసిన తప్పులు ప్రశ్నిస్తేనే మేము ఆ రోజు ప్రజల్లోకి పోయాము. ఈ రోజు కొత్తగా మీరు మా మీద కేసులు పెట్టి మా మీద ఏదైనా పెడతామంటే భయపడతామంటే అది మీ అమాయకత్వం అని చెప్పి ఇక్కడి తెలియజేస్తున్నా. దానికోసం మేమందరం కూడా పోరాటాలకు సిద్ధం. మీరు కేసులు కాదు, రేపు ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. జైలుకి పోయినా కూడా మేము ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనకబోం. మా పోరాటాలు అయితే ఎక్కడ ఆపం. ప్రజల కోసం ఎప్పుడూ పోరాడతామని ఇక్కడ తెలియజేస్తున్నా. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా. ఈరోజు ఒక బకాసురు పులివర్తి నాని గారు ఈరోజు తయారయ్యారు. ఎక్కడ ల్యాండ్స్ ఉంటే అక్కడ ల్యాండ్స్ నా ల్యాండ్ అని చెప్పి వాళ్ళ బినామీలతో, వాళ్ళ బంధువులతో, వాళ్ళ ఫ్రెండ్స్ తో జీపీఎల్ చేసుకుని మరీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నించే మాలాంటి నాయకుల మీద, మాలాంటి అపోజిషన్స్ మీద, అదేవిధంగా గౌరవ రిటైర్డ్ జడ్జిల మీద, అదేవిధంగా వృద్ధుల మీద ఈ విధంగా కేసులు బనాయిస్తున్నారు. మీరు కూడా దయచేసి చంద్రగిరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మీ భూములు ఉన్నాయో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. ఎప్పుడు ఏ ల్యాండ్ మన ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ అవుతుందో, ఎప్పుడు ఏ ల్యాండ్ కబ్జా చేయాలని ఆలోచన వస్తుందో ప్రజలు ఎవరికి తెలియదు. అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే మేము మీ వెంట నిలబడి మీకోసం పోరాడతామని తెలియజేస్తున్నాం. మేము మా నాయకులు అందరి మీద కేసులు, ఎన్ని కేసులున్నా కూడా మేము ఎవ్వరం భయపడే క్వశ్చనే లేదు. ఇంకా మీరు కేసులు పెడితే మాలో ఇంకా మేము ధైర్యంగా మా జగనన్న స్ఫూర్తితో 100 రెట్లు ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రెస్ మీటింగ్ గల ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా టీడీపీ పార్టీకి తొత్తులుగా నిర్వహించే కొంతమంది రెవెన్యూ అధికారులకు కావచ్చు, మన తిరుపతి రూరల్లో ఉండే కొంతమంది రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా రెవెన్యూ అధికారులు కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నా న్యాయ పోరాటం ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మీ అందరికీ చూపిస్తామని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. లాస్ట్ 2 ఏళ్లుగా చాలాసార్లు మేము స్టార్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, 2-3 రోజులు మారుతారేమో, వీళ్ళు అర్థం చేసుకుంటారేమో అని చెప్పి ఒక 4-5 సార్లు మేము ఆలోచన జరిగింది. మీరు ఒక పార్టీకి తొత్తులుగా ఒక పార్టీని సంతృప్తిపరచడానికి ఎంత దూరమైనా మేము వెళ్తామని చెప్పి మీరు వెళ్తే ప్రజల కోసం పోరాడే బాధ్యత మాకుంది. వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ చట్టాన్ని ముందర ఖచ్చితంగా నిలబెడతాం. గవర్నమెంట్ వచ్చినాక మాత్రం ఒక స్థాయికి మించి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నా. ప్రజలందరికీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పాతికేయ మిత్రులు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఒక్క స్వర్ణముఖి నదే కాదన్నా, అక్కడ ఎక్కడో తొండవారి నుంచి స్వర్ణముఖి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో అపక్క స్టార్ట్ అయితే ఇక్కడ తిరుచానూరు వరకు ప్రతి చోట వాళ్ళు ఇసుక కావచ్చు, భూములు కావచ్చు, స్వర్ణముఖి నదిని కూడా కొంత ఆక్రమించేస్తున్నారు. అదేవిధంగా మఠం భూములు ఆక్రమిస్తున్నారు, డీకేటీ భూములు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా పట్టా భూములు పెద్దవాళ్ళు ఎప్పుడెప్పుడో ఎవరైతే ఇల్లులు కట్టుండ్రో, ఎవరైతే ఖాళీ భూములు ఉన్నాయో ఆ భూములు టార్గెట్ చేస్తూ వాళ్ళు కొంతమంది అనుచరులు పెట్టుకుని ఈరోజు పోలీస్ వ్యవస్థని, అధికార రెవెన్యూ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి మీద నిజంగానే వాళ్ళ అక్రమాలను విచారణ చేస్తే నిజంగానే కొన్ని వేల కోట్ల భూములు ఎన్ని ఆక్రమించారో బయటపడతాయి. అవి కూడా తొందరలో జరిగేలాగా మా ప్రయత్నం, పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఆ రిటైర్డ్ జడ్జి గారి మీద రెక్కి నిర్వహించడం జరిగింది. పులివర్తి నాని గారికి అది కొత్త ఏం కాదు. లాస్ట్ 2018లో మా మీద రెక్కి నిర్వహించి ఒక 2 మంది ఒక డ్రైవర్ని పెట్టి వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ 6-7 నెలలు మా దగ్గర పెట్టి మేము ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి వస్తున్నాం, ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ రూట్స్ ఏంది, ఎక్కడ పోతే మాకు సేఫ్టీ తక్కువ ఉంటుంది, ఇవన్నీ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు నిజం ఒప్పుకొని వీడియోలో కూడా వాళ్ళు నిజం ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు.
ఈ సంస్కృతి చిత్తూరులో కొంతమంది చేసే సంస్కృతి పులివర్తి నాని గారికి ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ ఇలాంటి జరిగినా కూడా పులివర్తి నాని గారు చేస్తున్నారని ఒక బలమైన అనుమానం ఈ రోజు అందరూ కలుగుతా ఉంది. నిజంగానే వాళ్ళు అధికారం ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. రేపు మాత్రం ఇలాంటి రెక్కీలు ఎవరు చేశారో ఏం చేశారో డీటెయిల్స్ అంతా కూడా చట్టపరంగా అవన్నీ నిజాలు బయటకు వచ్చేలాగా మేము కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మండలాల్లో ఒక న్యాయ డివిజన్ ఎవరైతే లాయర్లు ఉంటారో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన మా టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా వేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీలో కమిటీగా వేయడం జరుగుతుంది. ఎవరైతే పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, టీడీపీ అంటే అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే టీడీపీ పార్టీకి తొత్తుగాస్తారో, ఎక్కడైతే ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా స్వలాభం కోసం ప్రజల్ని పీడిస్తారో వాళ్ళందరి మీద మాకున్న ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతుంది. ఈ కేసులన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ రికార్డు ఉంటాయి. అవన్నీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, రికార్డు ఉంటాయి. ఈ రోజు 1-2 పోలీస్ స్టేషన్లు మీరు కట్టినా కట్టకపోయినా పై నుంచి కూడా 1-2 కేసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఒకవేళ అది కాకపోయినా కూడా ఇంక 2.5 ఏళ్ళ టైం ఉంది. మీరు ఎప్పుడో 2019లో జరిగేది ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. మీరు చేసిన సంస్కృతి మళ్ళీ మీకు తిరిగి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రజల కోసమే ఈ న్యాయ డివిజన్ మెయిన్ గా ఉంటుందన్న. ఎందుకంటే వాళ్ళు ప్రజల భూములే ఆక్రమిస్తున్నారు. ఈరోజు ఆ వృద్ధ దంపతులు కూడా మనం కనుక్కుంటున్నాను, వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ అల్లుడు టీడీపీకి నిలబడినోడు. అయినా కూడా మేము నిలబడి వాళ్ళ వెంట పోరాడడం జరిగింది. అదేవిధంగా గురప్ప నాయుడు గారికి వెంట కూడా మేము పోరాడడం జరిగింది. మాకు ఒక పార్టీ అనే కాదు, ప్రజలకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడతామని తెలియజేస్తున్నాను. ఎస్ఐఆర్లో మా అబ్జెక్షన్స్ అంతగా రేస్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా మేము మా అబ్జెక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా 1-2 చోట్ల తప్పులు జరిగితే తప్పకుండా దాని మీద మేము పోరాటం కూడా సిద్దమవుతాం. వాళ్ళందరి మీద కూడా మేము అన్ని విధాలుగా కంప్లైంట్స్ ఇచ్చేలాగా మేము రెడీ చేస్తున్నాం. కానీ చాలా చోట్ల అయితే ఎస్ఐఆర్లో మనం నిజంగా మాట్లాడుకుంటే చాలా చోట్ల ఒక 60-70-80% మీద నిష్పక్షపాతంగా చేస్తున్నారు. ఒక 10-20% మాత్రం కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళు కొంతమంది సాటిస్ఫై చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరో కోసం మీరు భవిష్యత్తు తాకట్టు పెట్టుకోవద్దండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐఆర్ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓట్లు నమోదు, దాంట్లో అన్ని కూడా మీరు ట్రాన్స్పరెంట్ గా అందరికి అనుకూలంగా ఎక్కడా తప్పులు జరగకుండా చేయాల్సిందిగా అధికారులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేయాలి కదన్నా. ఇన్ని రోజులు ఇప్పటికీ వాళ్ళు మొదటి 2.5 సంవత్సరంగా చెప్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. భూ ఆక్రమణలు అన్నారు, దొంగొట్టున్నారు, 100 ఆరోపణలు చేశారు. వాళ్ళు నిజంగా ఆధారం ఉంటే ప్రూవ్ చేయండి. మేము ఏ విషయానికైనా సిద్ధం. దేనికైనా మేము తప్పు చేయలేదు, తప్పు చెయ్యం, మా ఆలోచన కాదు కాబట్టి దేనికైనా మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. చిత్తూరు రౌడీ ఎందుకు పదే మాట్లాడడం, భూ సమస్యలు కూడా కేవలం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని చివరికి వెనకాల నుంచి నడిపిస్తున్నారని కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఎవరు వెనకాల నుంచి నిలబడుతున్నారో ముందు నడిపిస్తారో ఒకసారి వదిలేద్దామన్నా. ఏది నిజమో అబద్ధం ఆలోచిద్దాం. ఈ రోజు అశోక్ రెడ్డి అనే మీద జీపీఏ జరిగింది. అశోక్ రెడ్డి నాకు సంబంధం లేదని ఆయన చెప్పగలుగుతారా? నా సంబంధము నాకు మంచి క్లోజ్, నాతో ఉండే అతను అతనికి ల్యాండ్ సంబంధం లేదని వాయిస్ రికార్డే మనం చూసాం. ల్యాండ్ తెలియని వ్యక్తికి ఏ విధంగా జీపీఏ చేస్తారు? ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా ఆయనకి సంబంధం ఉందా లేదా అని చెప్పి? అదేవిధంగా ఆయన బినామీలు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి లిస్ట్ అంతా మా దగ్గర రెడీగా ఉంది. అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం, రెడీగా టోటల్గా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాం మేము. అవన్నీ కూడా బయటకు తీసుకొస్తాం. ప్రజలే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇది నిజాలా అబద్దాలా అని ప్రజలకి అర్థమవుతుంది చెప్తున్నాను. రాత్రి కాదు, మొన్న కదా, 2 days కదా. అదే అక్రమాలు చాలా చేస్తున్నారు, తప్పులు చాలా చేస్తున్నారు. అవన్నీ కూడా మేము కూడా లీగల్గా మా లీగల్ టీం అంతా వర్క్ చేస్తున్నారు దాని మీద. అవన్నిటినీ కూడా పోరాటం, మా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పోరాటమైన పార్టీ, పోరాటాల పార్టీ. అవన్నిటి మీద పోరాడతాం. 2-3 రోజులు మా కార్యకర్తలు కొంత కష్టాలైనా కూడా భరిస్తాము. మాకు మా కార్యకర్తల కష్టాలు ఇబ్బందులు కొత్త కాదు, ఎప్పుడు మేము పోరాటాలకు సిద్ధమయ్యాం కాబట్టి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తాము. న్యాయం జరిగేంత వరకు మా కార్యకర్తకు అండగా నేనైతే ఎప్పుడు నిలబడతాను. మొట్టమొదటి మా కార్యకర్తల మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ముందు నాకు జరిగిన తర్వాత ఎవరికైనా రావాలని కూడా ఇక్కడి నుంచి కార్యకర్త తెలియజేస్తున్నాను. మీకు మొన్న అయితే ఎప్పుడు మా కార్యకర్తలు ఏ ఒక్కరిని చెయ్యవదనం, చివరి వరకు మేము చేయబెట్టుకుని మా కార్యకర్తల కోసం మేము నిలబడతామని తెలియజేస్తున్నాను.